హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు మన వీడియో తులసి మొక్క అండి. నవంబర్ నెల పూర్తయి డిసెంబర్ జనవరి నెల వచ్చిందంటే చాలు మన తులసి మొక్కలు ఎండిపోవడం ప్రారంభమవుతాయి. ఈ 2 నెలలు అంటే డిసెంబర్ జనవరి తులసి మొక్కలకైతే కష్ట సమయం అండి. ఈ 2 నెలల్లో కూడా వాతావరణం అనేది చాలా చల్లగా ఉండడం వల్ల తులసి మొక్కలు సమస్యను ఎదుర్కొంటుంది. ఈ 2 నెలల్లో తులసి మొక్క పెరుగుదల అనేది మందగిస్తుందండి. మొక్కల్లో కొత్త చిగుళ్ళు రావడము, కొత్తగా ఆకులు రావడం నిలిచిపోతుంది. వాతావరణంలో మార్పుల కారణంగా మొక్కలు అనేది స్ట్రెస్లోకి వెళ్ళిపోతాయండి. ఆకులు అనేవి సడన్గా పసుపు రంగులోకి, తెలుపు రంగులోకి మారిపోవడము, రాలిపోవడం అయితే జరుగుతుందండి. ఒకసారి తులసి మొక్క ఆకులు అన్నీ రాలిపోతే దాని కారణంగా మొక్క అనేది అయితే ఎండిపోతుందండి. 1-2 ఆకులు ఎండిపోతే మరేం పర్లేదండి. కానీ ఎక్కువగా ఆకులు అనేది ఎల్లో కలర్లోకి వచ్చి రాలిపోవడం వల్ల మొక్క కిరణజన్య సంయోగక్రియ జరగక ఆహారం కొరత ఏర్పడుతుంది. మెల్లగా కొమ్మలు, వేర్లు ఎండిపోవడం మొదలవుతాయండి. 1-2 ఆకులు ఇలాగ ఎల్లో కలర్లోకి మారుతూ ఉన్నప్పుడు ఆకుల్ని ఆ కుండీలో లేకుండా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలండి. ఒకవేళ మీ తులసి మొక్కలో ఈ సీజన్లో ఆకులు పసుపు రంగులోకి లేదా తెలుపు రంగులోకి మారి రాలిపోవడం స్టార్ట్ అయినా లేదా కొమ్మలు ఎండిపోవడం ప్రారంభమైనా కాకపోయినా తులసి మొక్కనైతే జాగ్రత్తగా చూసుకోవాలండి. డిసెంబర్ జనవరి నెలల్లో తులసి మొక్క స్ట్రెస్లోకి వెళ్లకుండా ఏ విధంగా కాపాడుకోవాలి, మొక్క ఆకులు రాలిపోకుండా ఏ విధంగా కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. వాతావరణాన్ని, సీజన్ని మనం మార్చలేము, కానీ కొన్ని ముఖ్యమైన పనులైతే ఈ సీజన్లో చేయవలసి ఉంటుంది. దాని వలన ఆకులన్నీ రాలిపోవడం చాలా వరకు కంట్రోల్ అవుతుంది. మళ్ళీ మార్చి నెల అయితే సీజన్ మారి మొక్కల్లో గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యి ఎదుగుదల మొదలవుతుంది. ఇప్పుడు మనం చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ సమయంలో ఎలాంటి ప్రూనింగ్ అయితే చేయకూడదండి. ఎందుకంటే సీజన్లో మార్పుల వలన మొక్క ఒత్తిడికి గురవుతుంది. దీనికి తోడు ప్రూనింగ్ చేయడం వల్ల మొక్క మరింత ఒత్తిడికి గురవుతుంది. పువ్వులు ఎండిపోయి ఉంటే వాటిని మాత్రమే తీసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా పచ్చిగా ఉన్నప్పుడు మాత్రము అస్సలు కట్ చేయకూడదు. అలా కట్ చేస్తే ఏమవుతుందంటే మనం పచ్చిగా ఉన్న పువ్వులను కూడా కట్ చేయడం వల్ల అక్కడి నుంచి కొమ్మ అనేది ఎండిపోతుంది. అలాగే మొక్క కూడా చనిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎండిపోయిన ఏవైతే ఉన్నాయో అక్కడి వరకు మాత్రమే కట్ చేయండి. ఎక్కువగా కట్ చేయకూడదు. ఈ సీడ్స్ అనేది మనం వేరే కుండీలలో వేసుకుంటే మళ్ళీ తులసి మొక్కలు మనకి వచ్చేస్తాయండి. ఈ సమయంలో మొక్కకి నీరు ఎక్కువగా ఇవ్వకూడదు, అలా అని పూర్తిగా తగ్గించకూడదు. మట్టిలో కొద్దిపాటి తేమ ఉంటే చాలండి. ఈ శీతాకాలంలో నీరు ఎక్కువ అయినా కూడా వేర్లు డిస్టర్బ్ అవుతాయి. దీని ప్రభావము ఆకుల మీద పడి ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతూ ఉంటాయండి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎండ తగిలే ప్రదేశంలోనే పెట్టుకోవాలి. మొక్కకి డైరెక్ట్ సన్లైట్ తగలడం వల్ల ఆకులు అనేవి ఎల్లో కలర్లోకి మారి రాలిపోవడం అనేది తగ్గుతుంది. తులసి మొక్క ప్లేస్ మార్చడం వీలు కాకపోతే దానిపైన షేడ్ లాంటిది వేసుకోండి. దీనివల్ల సన్లైట్ తగులుతుంది, కానీ పొగమంచు నుండి మొక్కనైతే కాపాడుకోవచ్చు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫెర్టిలైజర్ అండి. తులసి మొక్కకు మనం ఈ సీజన్లో ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలి అంటే, ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్క స్ట్రెస్ నుంచి బయటికి రావాలి. ఈ ఫెర్టిలైజర్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా అనేది చూద్దాము. దీనికోసం అయితే ముందుగా 1 లీటర్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఈ 1 లీటర్ వాటర్లో ఇక్కడ చూస్తున్నారు కదండి, కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వేస్తున్నానండి. ఈ ఎప్సమ్ సాల్ట్ వేయడం వల్ల మొక్క స్ట్రెస్ నుంచి బయటికి వస్తుందండి తొందరగా. దాంతోపాటు వర్మీ కంపోస్ట్ అండి. ఈ వర్మీ కంపోస్ట్లో నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. దీనికి నేను పొటాషియం ఫెర్టిలైజర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. పొటాషియం అనేది బనానాలో చాలా ఎక్కువగా ఉంటుందండి. బనానా పీల్స్ని అయితే రెండు అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిసే విధంగా కలుపుకొని ఒక 2 డేస్ సోక్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ ఈ ఫెర్టిలైజర్ని అయితే తయారు చేసుకున్నానండి. ఈ ఫెర్టిలైజరు మన మొక్కలకు అన్నిటికి కూడా, మన టెర్రస్ గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికి కూడా ఇచ్చుకోవచ్చండి. ఇదైతే నేను ఫర్మెంట్ చేసి 3 డేస్ అవుతుంది. చూస్తున్నారు కదా, 1 లీటర్ వాటర్లో కొద్దిగా అండి ఒక 100 ml అంతా వేసుకొని మొక్క మొదట్లో అయితే ఇచ్చుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా ఇస్తే సరిపోతుంది. ఈ టైంలో పొటాషియం ఫెర్టిలైజర్ ఇవ్వడం ద్వారా మొక్క షాక్ నుండి అయితే బయటికి వస్తుంది. పొటాషియం అరటి తొక్కల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు
బనానా పీల్ పౌడర్ అండి. అరటి తొక్కల్ని ఎండలో ఎండబెట్టేసుకొని పౌడర్ చేసుకొని ఇలాగా మనము మొక్కకైతే అందించవచ్చండి. చూస్తున్నారు కదా, ఒక 2 స్పూన్ల బనానా పీల్ పౌడర్ని అయితే తీసుకున్నానండి. ఇందులో ఒక స్పూన్ పసుపును కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ పసుపుని యాడ్ చేసుకోవడం వల్ల మన సాయిల్లో ఎలాంటి పురుగు ఉన్నా సరే పోతుందండి. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏ ఉన్నా సరే మన మొక్కకైతే దరిచేరనివ్వండి. చూస్తున్నారు కదండి, ఒక మొక్కకి ఒక స్పూన్ అంత వేస్తే సరిపోతుందండి. నా దగ్గర ఉన్న 2 మొక్కలకి ఇలాగే ఇచ్చేస్తానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.